మూవింగ్ ఆన్, ఇటీవల అంకారాలో జరిగిన నేటో సమిట్ ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణిస్తున్నారని ప్రపంచాన్ని నమ్మించి ఆయన రహస్యంగా మరో సైనిక విమానంలో తరలించిన సంచలన ఉదంతం వెలుగులోకి వచ్చింది. జర్నలిస్టులను, స్వయంగా వైట్ హౌస్ సిబ్బందికి కూడా తెలియకుండా ఎయిర్ ఫోర్స్ 1ను కేవలం ఒక రహస్య సాధనంగా ఉపయోగించిన ఈ ఆపరేషన్ వివరాలను అంతర్జాతీయ వార్తా సంస్థలు బయటపెట్టాయి. ఈ సినిమాటిక్ లెవెల్ రహస్య ఆపరేషన్ భద్రతా వివాదాల వివరాలు ఒకసారి చూద్దాం. టర్కీ రాజధాని అంకారా ఎయిర్పోర్ట్లో పబ్లిక్ మీడియా కెమెరాల సాక్షిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత ఎయిర్ ఫోర్స్ 1 జంబో జెట్ ఎక్కారు. అయితే ఆయన లోపలికి వెళ్లిన కొన్ని నిమిషాల్లోనే విమానంలోకి ఆహార పదార్థాలు సరఫరా చేసే క్యాటరింగ్ ట్రక్ ద్వారా ట్రంప్ను రహస్యంగా విమానం వెనుక వైపు తలుపు గుండా బయటకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పక్కనే సిద్ధంగా ఉన్న C-32A అనే చిన్న సైనిక విమానంలోకి ఆయనను మార్చేశారు. విమానంలో ఉన్న జర్నలిస్టులు, కొందరు శ్వేతసౌధ సిబ్బంది ట్రంప్ తమతోనే ఉన్నారని భావిస్తూ ఉండగా ఎయిర్ ఫోర్స్ 1 ఖాళీగా ఎగిరింది. ఇరాన్ నుంచి తీవ్రమైన దాడి లేదా క్షిపణి ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో యుఎస్ సీక్రెట్ సర్వీస్ ఈ రకం వ్యూహాన్ని అమలు చేసింది. బ్రిటన్కు చేరుకునేంత వరకు ట్రంప్ వేరే విమానంలో ప్రయాణిస్తున్న విషయం ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ సర్వీస్ పక్కాగా గోప్యతను పాటించింది. ఈ నాటకీయ పరిణామాలకు అసలు కారణం ఖతార్ విరాళంగా ఇచ్చిన కొత్త ఎయిర్ ఫోర్స్ 1 బోయింగ్ 747-8 విమానంలో తగినంత క్షిపణి నిరోధక భద్రతా వ్యవస్థలు లేకపోవడమే. ఇరాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరిన వేళ సరైన డిఫెన్స్ సిస్టమ్స్ లేని విమానంలో ట్రంప్ ప్రయాణించడం ప్రమాదకరమని నిఘా వర్గాలు హెచ్చరించడంతోనే ఈ సీక్రెట్ ప్లాన్ను అమలు చేశారు. ఈ విమాన భద్రతా లోపాలను, రహస్య ప్రయాణాన్ని ప్రచురించినందుకు న్యూయార్క్ టైమ్స్ పాత్రికేయులపై ట్రంప్ జస్టిస్ డిపార్ట్మెంట్ సబ్ పోనాలు కూడా జారీ చేసి తీవ్ర విమర్శల అనంతరం వెనక్కి తగ్గింది. వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ చియాంగ్ ఈ వ్యవహారంపై స్పందిస్తూ, అధ్యక్షుడి రక్షణే మా మొదటి ప్రాధాన్యత, దీనికోసం డిస్ట్రాక్షన్ వ్యూహాలు వాడటం సాధారణమే అని సమర్థించుకున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.